హలో! హాయ్ అండి. నాకు తెలిసిన మరికొన్ని వంటింటి చిట్కాలు మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను. మనం ఆలుగడ్డలు కొన్న తర్వాత వాటిని ఒక బుట్టలో పెట్టేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. వీటిని ఇలాగ పక్కన పెట్టేస్తే పాడైపోతూ మొలకలు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా స్టోర్ చేసుకోండి. ఆలుగడ్డలు స్టోర్ చేసుకునే బుట్టలో ఇలా వెల్లుల్లిపాయలను వేసి స్టోర్ చేసుకోండి. ఇలా వెల్లుల్లిపాయలను వేసి స్టోర్ చేస్తే ఆలుగడ్డలకి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. మొలకలు రాకుండా ఉంటాయి. మనం చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చు. మన పల్లీలు వేయించినప్పుడు పల్లీలలో నుంచి పొట్టు సెపరేట్ చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాము. పొట్టు చెరిగినప్పుడు అది ఇల్లంతా పడుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ చిట్కాని ట్రై చేయండి. మనందరి ఇంట్లో ఇలాంటి గరిటెలు ఉంటానే ఉంటాయి కదండీ! ఇలాంటి గరిటెలను తీసుకొని ఇలా పల్లీలను వేసుకొని ఇలా జల్లించినట్లు చేయండి. ఇలా చేస్తే పొట్టంతా ప్లేట్‌లో పడిపోతుంది. పల్లీలు సెపరేట్ అయితాయి. ఈ విధంగా మనం పల్లీలనైనా ఇలా ఈజీగా సెపరేట్ చేసుకోవచ్చు. పొట్టంతా ఇల్లంతా పడకుండా మళ్ళీ క్లీన్ చేసుకోకుండా ఉంటుంది. ఈ విధంగా మనం పల్లీల నుండి పొట్టుని చాలా ఈజీగా సెపరేట్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మనం ఎప్పుడు కుక్కర్‌లో పప్పు వండినప్పుడు కుక్కర్ మూత తీయడానికి చాలా టైం పడుతుంది. కుక్కర్ విజిల్‌లో ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇలా పైకి పట్టుకొని ప్రెషర్‌ని తీస్తూ ఉంటాము. మనం హడావిడిగా ఉన్నప్పుడు ఇప్పుడు నేను చూపించే చిట్కా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇలా చాలా సేఫ్ కూడా. మీకు ఎలాంటి ప్రమాదము ఉండదు. మీరు ఈ చిట్కాని ట్రై చేసి చూడండి. కుక్కర్‌ని తీసుకెళ్ళి ఇలా ట్యాప్ కింద పెట్టి కుక్కర్ మూతను ఇలా నీటితో తడపండి. ఇలా తడపడం వల్ల వాటికున్న వేడి తగ్గి ప్రెషర్ అంతా పోతుంది. ఇలా కుక్కర్‌ని 10, 15 నిమిషాల సేపు ఇలా ట్యాప్ కింద వాష్ చేయండి. ఇలా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు మూతను తీసి చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా అనగానే మూత వచ్చేస్తుంది. మీకు ఎక్కువ టైం లేనప్పుడు ఈ చిట్కాని ట్రై చేయండి. మీకు ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ చిట్కా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. మీకోసం మరో చిట్కా. మనం పప్పును వండేటప్పుడు పప్పు చాలా సార్లు పొంగిపోతూ ఉంటుంది. అలా పప్పు పొంగకుండా ఉండాలి అంటే ఇలా చూపించిన విధంగా పప్పు ఉడికించేటప్పుడు కుక్కర్‌లో ఇలా ఒక చిన్న గిన్నెని పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల పప్పు పొంగకుండా ఉంటుంది. తర్వాత స్టవ్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరము ఉండదు. మనం డస్ట్‌బిన్‌కి కవర్స్ కొన్నప్పుడు ఒక్కోసారి కవర్స్ పెద్దగా అయిపోయి డస్ట్‌బిన్‌కి లూజ్‌గా ఉంటుంది. అలాంటప్పుడు మనం చెత్త వేసిన ప్రతిసారి ఇలా డస్ట్‌బిన్ కవర్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళినప్పుడల్లా మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. మనందరి ఇంట్లో ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండీ! ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్‌ని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా వేయండి. ఇలా కవర్‌నంతటిని ఒక దగ్గరగా లాగి ఇలా రబ్బర్ బ్యాండ్‌ని వేసుకోండి. ఇలా రబ్బర్ బ్యాండ్ వేయడం వల్ల కవర్ గట్టిగా ఉంటుంది. మనం చెత్త వేసినప్పుడు కవర్ లోపలికి జారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో చెత్త వేసి చూపిస్తాను చూడండి. చూడండి కవర్ లోపలికి జారిపోకుండా టైట్‌గా ఉంటుంది. ఈ విధంగా మనం కవర్‌ని లోపలికి జారిపోకుండా చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎప్పుడు తేనెని యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మన స్పూన్‌తోనే తేనెని వేసుకుంటూ ఉంటాం కదండీ! అలా వేసుకున్నప్పుడు కొద్దిగా తేనె స్పూన్‌లో ఉండిపోతూ ఉంటుంది. ఆ తేనె వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను తేనె వేసిన తర్వాత స్పూన్‌ని చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా తేనె వేస్ట్ అయిపోయింది. అలా కాకుండా తేనె వేసుకునే స్పూన్‌కి కొద్దిగా నూనెని అప్లై చేసుకోండి. ఇలా నూనెని అప్లై చేసుకున్న తర్వాత ఆ స్పూన్‌తో తేనెని వేసుకోండి. తేనె వేసుకుంటే కొద్దిగా తేనె కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ వేసి చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా తేనె కూడా వేస్ట్ అవ్వదు. మీరే చూస్తున్నారు కదా! ఐ హోప్ మీకు ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎప్పుడైనా బ్యాంగిల్స్ కొన్నప్పుడు వీటికి ఒక్కోసారి అతుకు దగ్గర ఊడిపోయి ఉంటూ ఉంటాయి. మనం చూసుకోము. అలాగే వీటికున్న మెరుపు పోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ చిట్కాని ట్రై చేయండి. మన బ్యాంగిల్స్ ఎప్పుడు కొన్నా కొత్త వాటిలాగానే ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పే చిట్కాని ట్రై చేయండి. వీటికున్న మెరుపు కూడా పోకుండా ఉంటుంది. మనకి ఏ బ్యాంగిల్స్ కావాలో ఆ బ్యాంగిల్స్‌ని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా చేయండి. మనం స్టవ్ మీద కుక్కర్‌ని పెట్టినప్పుడు కుక్కర్ కొద్దిగా వేడిగా ఉంటుంది కదండీ! అలా వేడిగా ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్‌ని తీసుకొని ఇలా కుక్కర్ పైన పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఈ వేడికి వాటికున్న మెరుపు గమ్ము టైట్ అయ్యి వాటికున్న చివర్లు కూడా టైట్ అయితాయి. ఈ విధంగా మనం బ్యాంగిల్స్‌ని వాటికున్న మెరుపుని పోకుండా చాలా రోజుల వరకు కాపాడుకోవచ్చు. ఈ చిట్కా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఈ విధంగా 10, 15 నిమిషాలు ఇలా పైన పెట్టిన తర్వాత మన బ్యాంగిల్స్‌ని రీయూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! బ్యాంగిల్స్ గట్టిగా అయ్యాయి. ఈ విధంగా మనం బ్యాంగిల్స్‌ని చివర్లను పోకుండా కాపాడుకోవచ్చు.
ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చితే నా వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి.